హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు సాటర్డే సండే బ్లాగ్. ఇక్కడైతే సాటర్డే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా చేసేసిన తర్వాతకి ఇక్కడైతే పూజ, ఈవినింగ్ అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఓకే, ఇంకా ఈవినింగ్ అయితే వర్షం ఏం రాలేదు. ఇంకా ఫ్లవర్స్ తెప్పించేసి ఫ్లవర్స్ పెట్టేసి ఈ విధంగా అయితే ఇంట్లో దీపం పెట్టేశాను అనమాట. సో దట్ పాజిటివ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను సాటర్డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది. సో హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నా ఈవినింగ్ రొటీన్, నేనేం చేస్తాను అనేటివి నేను మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. సో దట్ నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రెగ్యులర్గా వచ్చేస్తాయి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఈవినింగ్ అయితే నేను మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ కూడా పెట్టేశాను అనమాట. మన కన్సిస్టెన్సీ థిక్గా కావాలంటే వాటర్ వేసుకోకుండా ఉండొచ్చు, లేదంటే ఇలా రసంలాగా కావాలంటే వాటర్ ఒక 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా సో తర్వాతకి ఇంకా లాస్య తను ఏమంటారు ఫోర్స్ మేరకి ఇంకా పిజ్జా అయితే బుక్ చేసి ఆర్డర్ చేయించుకుంది వాళ్ళ డాడీ తోటి. ఇక్కడైతే ఇంకా స్వీట్ కార్న్ పిజ్జా అండ్ అలాగే స్వీట్ కార్న్ విత్ ఆనియన్ పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము. బాగుండింది. ఓకే, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందామని ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి స్వీట్ కార్న్ పిజ్జా, ఇది నా దగ్గర ఉంది వచ్చేసి స్వీట్ కార్న్ విత్ ఆనియన్ పిజ్జా. చాలా టేస్టీగా మంచిగా. మలాసియా ఫోర్స్ చేసి పిజ్జా అయితే ఆర్డర్ చేయించుకుంది అనమాట. సో ఆర్డర్ చేసే వరకు ఊరుకోలేదు. సో నాకైతే స్వీట్ కార్న్ పిజ్జా అయితే చాలా ఇష్టము. సో అందుకే నేను అదైతే చేయించుకున్నాను. అండ్ ఇంకొకటి స్వీట్ కార్న్ అండ్ ఆనియన్ పిజ్జా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఇవి చల్లుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. సో ఎంజాయ్ చేద్దాం. కమ్. హలో ఫ్రెండ్స్, నా అందరికైతే స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. సమ్మర్ హాలిడేస్ వేరే అయిపోతున్నాయి కదా. ఈరోజు డేట్ అయితే May 31. అందరికీ June 2 కన్నా, June 1 కన్నా, June 9 కన్నా, నాకైతే June 9 స్కూల్ స్టార్ట్. మేమైతే బుక్స్ ఎల్లుండి పోయి తీసుకుంటాము. ఇంకా యూనిఫామ్ ఇస్తారంట. స్కూల్ ఫీజు 95,000 అంట. అది బుక్స్ ఫీజు 5,800 అంట. కట్టేసి తీసుకొస్తాము. ఇప్పుడు ఎట్లా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. కొత్త బ్యాగ్ మా డాడీ తెస్తా అన్నారు ఈరోజు. అదే స్కూల్కి తీసుకెళ్ళే పెన్సిల్స్ అన్నీ చూపిపోతున్నా మీకు. వీడియోకి వెళ్ళిపోదామా? బాయ్ బాయ్. వీడియోకి స్టార్ట్ అయిద్దాం. బాయ్. వీడియో స్టార్ట్ చేసేసాగా, ఇప్పుడు చూపిస్తాను రండి. చూడండి, ఇది పెన్సిల్ దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, పింక్ కలర్ పెన్సిల్, దాంతో ఒక సెట్ వచ్చింది. చూడండి, ఇంకొక పెన్సిల్, దీనికి లిడ్ రాలే, ఓన్లీ ఇది వచ్చింది. చూడండి, ఇలాంటిది. ఇక్కడ మళ్ళీ హాస్యం చూశారు కదా, ఏమన్నా వీడియో చేసిందా? నేను వీడియో అప్లోడ్ చేద్దామని అన్ని క్లిప్స్ యాడ్ చేసి ఎడిట్ చేసేటప్పుడు చూస్తే ఇలా వీడియో చేసింది అనమాట. నేను షాక్ అయ్యాను. 3 ఎరేజ్లు చూడండి, తనకి ఇంట్రెస్ట్ ఉంది, పర్లేదు అనుకున్నాను. ఈ క్రయాన్స్ దీన్ని డబ్బా ఉండేది, మా చెల్లి తీసేసింది, ఈ సైడ్ పక్కన పెట్టేసింది. చూడండి, అయిపోయిన తర్వాత ఈ స్మాల్ క్యూట్ ఎరేజర్ అనమాట. దీంతో పాటు ఇది ఇట్లా వచ్చింది. ఇది పెన్సిల్కి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకోవచ్చు. చూడండి, 2 క్యూట్ ఉన్నాయి. చూడండి, పింక్ కలర్ పెన్సిల్. ఈ 2 పెన్సిల్తో ఇది గిట్లా సెట్ వచ్చింది. ఏదైతే పింక్ ఉందో దాంతో మిక్సింగ్ అన్నీ. చూడండి, క్యూట్గా ఉంది. ఇంకోటి కలర్ రెయిన్బో పెన్సిల్ అనమాట. రెయిన్బో వస్తుంది, బాగుంటుంది రాసిన గిట్లా. నెక్స్ట్ ఇది ఒక అప్సరా నార్మల్ పెన్సిల్ అనమాట. ఇంకోటి ఇదొక ఇలాంటి పెన్సిల్. ఇంకా ఇదొక స్కేల్ అనమాట. ఈ పెన్సిల్కి అయితే ఇది సెట్ అవుతుంది. చూడండి, ఇంకోటి పెన్సిల్కి ఇట్లా సెట్ అవుతుంది. ఇది చూడండి, ఎప్పుడైనా ఈజీగా ఉన్నప్పుడు ఇట్లా అనుకొని రాయడం కనుక చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇంకోటి లాస్ట్కి బాక్స్, చాలా క్యూటీ బాక్స్, మై ఫేవరెట్ బాక్స్, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు లోపల చూస్తాను. ఫస్ట్
ఫస్ట్ పార్ట్లో చూడండి, ఇక్కడ పెన్సిల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా వెనకాల చూపిస్తాను చూడండి, వెనకాల ఇక్కడ అన్నీ పెట్టేద్దాం. ఇప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ ఇందులో ఫిట్ చేసేద్దామా? లెట్స్ గోయింగ్ టు ద ఛానల్. బాయ్. What are you doing, Lasya? What is this? Colorings, huh? What is that? Keychain. What you are doing? See, You are playing with clay. see. Nice, cool items. Black side actually. Very nice. New box. Beautiful. Now I'm going to put in this color will be full. This I'm going to put also Where are you keeping? in this dabba. Oh, okay. See, I have this much big clay. Wow, so much I have. You also be having that also with your small clay. No, I having very big clay. Say bye. Bye. ఇక్కడైతే ఇంకా సండే 5 o'clock అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా బయట అయితే కూర్చున్నాము. సేపు రెస్ట్ తీసుకొని లేచేసిన తర్వాతకి ఇక్కడ లాస్య చూడండి బయట మంచిగా చున్నీతోటి ఉయ్యాల కట్టుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. డైలీ ఈ హాలిడేస్లో ఎంజాయ్ అయిపోతుంది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఉంటుంది అనమాట మా లాస్యకి. ఇక్కడ నెయిల్ పాలిష్ చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్ ఇప్పుడే పెట్టుకున్నాను అనమాట. ఏ నెయిల్ పాలిష్ అంటే ఏ కలర్ అంటే చాలా ఇష్టం నెయిల్ పాలిష్లో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే రెడ్ కలర్ చాలా ఇష్టం. ఆ తర్వాతనే ఇంకా వేరే ఏమన్నా ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ చూశారు కదా తండ్రికి కూతురు ఆయిల్ పెడుతుందన్నమాట. హెడేక్గా ఉందనేసరికి చూడండి ఎంత బాగా పెడుతుందో. ఇలాంటివి యాక్టివిటీస్ అనేది పిల్లలకి ఇస్తూ ఉండాలన్నమాట. సో దట్ వాళ్ళ మైండ్ కూడా షార్ప్ అవుతుంది. చూసి ఇంకా వాళ్ళ డాడీ పొగడతల మీద పొగడతలు. పార్లర్లో కూడా ఇలా చేయరు, నా బిడ్డ ఎంత బాగా చేస్తుందని ఇంకా మసాజ్ చేయించుకుంటా ఉన్నాడు, ఆయిల్ పెట్టించుకుంటున్నాడు. ఇంకా లాస్య కూడా ఒప్పిపోయి చాలా బాగా చేస్తుందన్నమాట. ఇలా ఎంతమంది కూతుర్లతోటి పెట్టించుకుంటారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి ఇంకెంత బాగా చేస్తుందో. చిన్న చేతులతోటి బుడ్డి బుడ్డి చేతులతోటి అలా ఆయిల్ పెట్టి అలా మసాజ్ చేస్తుంటే ఎంత క్యూట్, ఎంత బాగుంటుందో కదా నిజంగా. హోప్ మీకు ఈ వ్లాగ్ స్మాల్ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ ద్వారా రెగ్యులర్గా వచ్చేస్తాయి. ప్రేమతో తండ్రికి కూతురు ఇలా ఆయిల్ మసాజ్ చేసేసిన తర్వాతకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట ప్రవీణ్ గారు. చూడండి లాస్య ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేస్తారు చూడ, అలా చేస్తుందన్నమాట. యా హోప్ మీకు ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, ఇంకా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడైతే ఇంకా మాకు ఈవినింగ్ టీ టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా టీ తాగేసి అలా కూర్చొని చిట్చాట్ చేసుకుంటా కూర్చున్నాము. ఇక్కడ మా లాస్య వచ్చేసి ఇరిటేషన్ చేస్తుందనమాట. కీచైన్ తోటి వాళ్ళ డాడీకి చెవులో పెట్టి సౌండ్ చేసుకుంటా ఉందన్నమాట. తర్వాత మరి నా దగ్గరకు వచ్చి నన్ను ఇరిటేట్ చేసుకుంటా ఉంది. ఈ విధంగా అయితే మా సండే రొటీన్ అయితే ఫినిష్ అయింది. ఇది ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను సండే రోజు అయితే మేము ఆఫ్టర్నూన్ చేసుకోలేదన్నమాట నాన్ వెజ్. ఈవినింగ్ అయితే చేసుకున్నాము. ఈవినింగ్ వచ్చేసి నేను మటన్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూసారు కదా హాల్ చూపిస్తున్నాను మీకు.
యా హాల్ అంతా కూడా క్లీన్ చేసామన్నమాట. ఇక్కడ మా హాల్ టూర్ అయితే మీరు చూడబోతున్నారు ఈరోజు. అక్కడ ఏం లేదు, కర్టన్స్ తీసేసి అక్కడ ఏమంటారు టేబుల్ పైన వచ్చేసి క్లాత్ అయితే చేంజ్ చేసేసాను. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఈ విధంగా అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే అన్నీ పెట్టాను అనమాట. కింద అంతా లాస్యది సెల్ఫ్. సో ఇక్కడంతా నీట్గా ఒక సెల్ఫ్లో రిమోట్స్ అండ్ బుక్స్, ఇక్కడ ఇంకా చాలా బుక్స్ మిగిలి ఉంటే అవి సైడ్కి అయితే పెట్టేశాను. దిస్ ఈస్ మై హోమ్ టూర్, హాల్ టూర్ అని చెప్పొచ్చు అనమాట. యా అక్కడ పైన మెస్సీ హాల్ ఎలా ఉందనేది కింద కమెంట్స్ కూడా లోపల ఇక్కడైతే ఇంకా మటన్ చేశాను చెప్పాను. ఈ విధంగా అయితే మా మటన్ విత్ వైట్ రైస్ తోటి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బిర్యానీ తినాలంటే చికెన్ దమ్ బిర్యానీయే ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. మటన్ తినాలంటే మటన్ విత్ బగారా రైస్ తింటే దేనికి సాటి రావన్నమాట ఈ రెండు టేస్ట్స్. ఫిష్ ఫ్రై తినాలి అంటే ఫిష్ ఫ్రై, వాహ్ అసలు ఇంకా ఏది మనకి సాటి లేదు. ఈ కాంబినేషన్లో తింటే ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కావాలంటే మీరు ట్రై చేయండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళకి అఫ్కోర్స్ ఓకే నో ఇష్యూ, బట్ తెలియని వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. బిర్యానీ విత్ బగారా రైస్, మటన్ విత్ బగారా రైస్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, బిర్యానీలో చికెనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఫ్రైలో ఫిష్ ఫ్రై. నాకైతే ఈ కాంబినేషన్స్ చాలా ఇష్టం, ప్రతి ఒక్కరు లైక్ చేస్తారనమాట. సాటర్డే అండ్ సండే వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు అయితే వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఈ వీడియో మా హాల్ ఎలా ఉందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్, టాటా.